ఇలా జీవితాంతం నేను నా ల్యాప్టాప్ నా డార్క్ రూమ్ ఎవరు లేకుంటే ఎంత బాగుంటుంది. హలో మేనేజర్ సార్, అది చెప్పాను కదా ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అది. నీ గురించి మాట్లాడేసానయ్యా. రేపటి నుండి వర్క్ ఫ్రమ్ హోమే, నువ్వు ఇంకా ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓర్ బాబు వస్తున్నాను రా బాబు, రెడీ అవుతున్నాను, అయిపోయింది. ఎక్కడికి రెడీ అయ్యేది? ఈసారి ప్లాన్ క్యాన్సిల్, నెక్స్ట్ టైం కలుద్దాంలే, బాధపడక. అయ్యో చాలా బాధగా ఉందిరా, మనం కలవలేకపోతున్నామని. నెక్స్ట్ టైం మనం పక్కకు వద్దామే. ఇప్పుడు అమ్మ వస్తే పక్క ఫంక్షన్కి వెళ్దాం అంటది. అలా కూర్చున్నావేంట్రా? తలనొప్పిగా ఉన్నా? సర్లేని ఫంక్షన్ రాకు, పడుకోవే. థ్యాంక్స్ మమ్మీ. దేవుడా, నాకు పెద్ద కోరికలు లేవు. నా దగ్గర ఎవరు రాకూడదు. ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడినా ఎక్కువ మాట్లాడకూడదు. అయినా కూడా వాళ్ళు నన్ను టార్చర్ పెట్టినారు అనుకో, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాడికి రాఖీ గడ్డలు చూసాను ప్లీజ్. నువ్వు నా క్రష్ అని ఈ పాపకు ఒక్కసారి అని చెప్పాలి. ఇదేంటి సడన్ ఈ పాప ఫోన్ చేస్తుంది? హలో. రే, నువ్వు ఎలాగో ధైర్యం చేసి మాట్లాడలేవు. నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుందాం. ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. రే చిన్న కథ కదిరిద్యా. మీ ఇంట్లో ప్రాబ్లం అయితే నేనే మాట్లాడాలి.